మాది సత్తుపల్లి అండి. తీన్మార్ మల్లన్న గారు ప్రజల వ్యక్తి అండి. మంచి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కౌన్సిల్లో ఉండటం కూడాను ప్రజలందరూ కూడాను చాలా మేలుకరమైనటువంటి విషయం ఇది. కనుక ప్రతి వ్యక్తి కూడాను తీన్మార్ మల్లన్న గారికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు శ్రీపాల్ సురేష్. మాది అసరాపేట కాన్స్టిట్యున్సీ అండి. మన తీన్మార్ మల్లన్న గారు మన ఎమ్మెల్సీగా నిలబడడం అనేది చాలా ఆనందించుకోవాల్సిన విషయం ఇది. అలాగే తీన్మార్ మల్లన్న గారు కూడా వ్యక్తిపరంగా కూడా అలాగే సమాజ సేవ చాలా చేయడం అనేది జరుగుతుంది. అది ఆల్రెడీ మనం లైవ్లో ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం. ఆల్రెడీ ఎంతోమంది బాధితులు వెళ్ళటం, అసలు వాళ్ళ సమస్యలు అనేది తెలుసుకొని వాళ్ళు ఏమేమి చేయాలనేది వాళ్ళకి సాల్వ్ చేయడం అనేది మన తీన్మార్ మల్లన్న గారి ద్వారా చూస్తున్నాం. అందుకని మన తీన్మార్ మల్లన్న గారికి ఎంకరేజ్ చేద్దాము. మై వర్డ్ ఫర్ తీన్మార్ మల్లన్న గారికి. జై హింద్, జై జగన్. మల్లన్న ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి. కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేసి మీ అమూల్యమైన ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి విద్యావంతుడు, అపార జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు కనుక ఈ తెలంగాణ ప్రాంతంలో తీన్మార్ మల్లన్నని సక్రమంగా వాడుకోగలిగితే ఒక మేధావి ఈ సమాజానికి ఉపయోగపడతాడు. ఆయన ఒక తెలివి, మరి ఆయన దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం మనం ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. ఆయన ఎక్కువ రాజకీయ అనుభవం కలగటం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలతో ఎక్కువగా ఆయన కమ్యూనికేషన్తో ఉండటం వల్ల వాళ్ళ యొక్క బాధలు మొత్తం కూడా ఆయన ఎరిగినటువంటి వ్యక్తిగా ఆయన ఈ సమాజానికి, ఈ రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాం.